భారతదేశంలో వెనుకబడిన తరగతుల కోసం విద్యా ఉద్యోగాలలో 27% రిజర్వేషన్లను తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ల పితామహుడు బీపీ మండల్ అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకరాజు సతీష్ కుమార్ అన్నారు. వెనుకబడిన తరగతుల కోసం రిజర్వేషన్ల కోసం కృషి చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. బీసీ రిజర్వేషన్ల పితామహుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యుడు, సంఘ సంస్కర్త బిందేశ్వర ప్రసాద్ మండల్ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆఫీస్ పక్కన గల పంచతంత్ర పార్కు వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకరాజు సతీష్ కుమార్ మాట్లాడుతూ, భారతదేశంలో వెనుకబడిన తరగతుల కోసం విద్యా ఉద్యోగాలలో 27% రిజర్వేషన్లను తీసుకువచ్చిన బీసీ రిజర్వేషన్ల పితామహుడు బీపీ మండల్ అని అన్నారు. అలాగే వెనుకబడిన తరగతుల కోసం బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేసి వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు సత్యనారాయణ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు వెంపటి నరసింహ, జిల్లా నాయకులు ఊళ్లెందుల అంజయ్య, జనిగ లింగస్వామి యాదవ్, దొండ సాంబయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ బడుగు బలైన వర్గాల కోసం పనిచేస్తూ ఆనాడు ఆయన ఎన్నో విధాలుగా పై చదువులు చదువుకొని బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా పార్లమెంటు సభ్యునిగా కూడా పనిచేసినారు. ఆయన యొక్క ఈ బీసీలకు ఈనాడు వెనకబడిన తరగతుల కోసం 27% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో కల్పించాలని ఒక నివేదికను తయారు చేసి ఆ నివేదికకు ఆయనే కమిషన్ చైర్మన్గా పనిచేసి ఈనాడు వెనకబడిన తరగతుల కోసం 27% రిజర్వేషన్ని మనం అనుభవిస్తున్నా ఉంటే బీసీ ఉద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఆయన చదివే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నల్గొండ జిల్లా తెలంగాణ బీసీ సంక్షేమ సమితి కమిటీ తరఫున ఈరోజు నల్గొండ మున్సిపాలిటీ పార్కు దగ్గర బీపీ మండల్ గారి వర్ధంతి ఘనంగా చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఆయన ఒక బీసీ కమిషన్గా నియమిస్తూ బీసీలకు ఏమేమి హక్కులు కావాలా, ఏంది, ఎట్లా ముందుకు పోవాలని ఒక కమిటీని నియమించి ఆయన బీసీలకు ఒక దారి చూపించినటువంటి మహనీయుడు. ఈరోజు ఆయన అడుగుజాడల్లో బీసీలందరూ నడిచి తన ఓట్లను తన బీసీలకు వేస్తూ బీసీ మండల్ని ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ నియమించాలని, కమిషన్ గిట్లా నియమించాలని, నల్గొండ గిట్లా ఒక ప్రత్యేకతను కల్పించుతూ బీసీలకు రిజర్వేషన్లు గిట్లా కల్పించాలని తెలంగాణ గవర్నమెంట్ను కోరుతూ ఇక్కడ ఉన్న సమాజం గిట్లా ఇంకా ముందుకు ఆలోచిస్తూ ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం.